హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్దులేకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ప్రీవియస్ నేను చేసిన ఒక ఎస్ఐఎఫ్ అంటే స్పెరా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్గా దానికి సెకండ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే రీసెంట్గా మన సెబీ అనేది సర్క్యులర్ ఇష్యూ చేసింది, అంటే ఫిబ్రవరి 2025లో. ఏంటంటే న్యూ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ అంటే స్పెషలైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. అంటే మామూలుగా మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్లు ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. కానీ పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్లు ఏంటంటే 50 lakhs అండ్ అబవ్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే వీటికి మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి సెబీ అనేది సర్క్యులర్ ఆర్డర్ చేసి ఇందులో ఎస్ఐఎఫ్ అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఇందులో ఏంటంటే మినిమం వచ్చేసి పర్ పాన్ కార్డ్ వచ్చేసి 10 lakhs ఫ్రెండ్స్. కాబట్టి ఈ అసెట్ క్లాస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కొంతమంది అంటే మనం రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొంతమంది పోర్ట్ఫోలియో 1 crore 2 crore ఉన్నట్టు వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి రీసెంట్గా కొన్ని 2 మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంచ్ చేసినవి, ఇంకా అప్రూవల్ రాలేదు, ఇంకా సబ్స్క్రిప్షన్ కూడా రాలేదు. కాబట్టి ఏంటంటే వాటి యొక్క టైప్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఎలా ఉంటుంది అని చెప్పాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనము ఎస్ఐఎఫ్ అంటే ఏంటి, అసలు క్రైటీరియా ఫర్ లాంచ్ ఎస్ఐఎఫ్, అసలు ఏఎంసీ అసెట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఇట్లా లాంచ్ అయ్యే వాడి క్రైటీరియా ఉంటుంది. అంటే రెగ్యులేషన్స్ అంటే మనం ఏఎంసీకి ఏం రెగ్యులేషన్స్ ఉండాలి, అండ్ డిస్క్లోజ్ అంటే మనం ఏమేమి డైరెక్ట్ మనకు డిస్క్లోజ్ చేయాలి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనకు కొన్ని ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ అంటే ఫైనల్గా ఏంటంటే నేను చెప్తా అసలు నా వ్యూ ఏంది, అసలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వద్దా అనేది చెప్తా ఫ్రెండ్స్. రీసెంట్గా మనము 2 అంటే ఫండ్ హౌసెస్ అంటే మెరా అసెట్ ఏఎంసీ అండ్ ఎల్ఎల్బిసి ఏఎంసీ, ఇవి 2 అనేది మనము ఎస్ఐఎఫ్ లాంచ్ చేసినవి. అంటే ఇది ఇంకా అప్రూవల్ స్టేజ్లో ఉంది. ఇంకా మనం సబ్స్క్రిప్షన్ కంటే మనం నార్మల్ పార్టిసిపెంట్ ఇంకెవరు అందులో ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. అంటే మనం ఇంకా ఓపెన్ అవుతుంది లాంచ్ అంటే సబ్స్క్రైబ్ చేయడానికి ఇంకా రాలేదు ఫ్రెండ్స్. అండ్ అసలు మనకు ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయినా ఇది అంత ఈజీగా ఓపెన్ చేయని అంటే ఈజీగా లాంచ్ చేయడానికి రాదు ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఎస్ఐఎఫ్ అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది ఏంటంటే ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 10 lakhs ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే పర్ పర్సన్కు పర్ పాన్ కార్డుకు 10 lakhs అనేది మినిమం ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీని బట్టి మనం అందులో మన పాన్ కార్డ్కి వచ్చేసి మనం ఎన్ని అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ ఎన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ మొత్తం వాల్యూ వచ్చేసి 10 lakhs ఫ్రెండ్స్. అండ్ ఎస్ఐఎఫ్ అనేది మామూలుగా మన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ లాగా వాళ్ళు ఏంటంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అంటే మార్కెట్లో ట్రెండ్ ఏ విధంగా ఉందో ఆ ట్రెండ్కు ఈక్వలెంట్గా వెళ్ళి మనకి ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయడానికి ప్లాన్ చేశారు ఫ్రెండ్స్. సపోజ్ మార్కెట్ ఒకవేళ పడిపోతుందంటే వాళ్ళు షార్ట్స్ సెల్ చేయడం కానీ, లేకుంటే మనకు షార్ట్స్ సెల్ చేసి మనకు వాళ్ళు ప్రాఫిట్ ఇస్తారు. ఒకవేళ మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే మనము లాంగ్ పొజిషన్ తీసుకొని వాళ్ళకు లాంగ్ రన్లో మనకు రిటర్న్ జనరేట్కి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనకు పిఎంఎస్లో ఏ విధంగా అయితే వాళ్ళు రిటర్న్ జనరేట్ చేశారు, ఎస్ఐఎఫ్లో కూడా సేమ్ అదే విధంగా రిటర్న్ జనరేట్ ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో ఏంటంటే మనకు చాలా రిస్కీ ఉంటుంది. మనం నార్మల్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే వాళ్ళు ట్రెండ్కి అగెనెస్ట్గా వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటుంది, అంతే తప్ప వాళ్ళు ఫ్యూచర్స్ ఆప్షన్స్ షార్ట్ సెల్లింగ్ అనేది వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో నార్మల్గా ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఇది డిఫరెంట్ అసెట్ క్లాస్ కాబట్టి ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే ఇది ఒక బ్రిడ్జ్ గ్యాప్ అన్నట్టు. అంటే పిఎంఎస్ అంటే 50 lakhs, మన ఎస్ఐపి అంటే మామూలుగా మన మ్యూచువల్ ఫండ్ ఏంటంటే 500 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా గ్యాప్ ఉంది కాబట్టి వాటిని గ్యాప్ను ఫిల్ చేయడానికి ఇది ఒక బ్రిడ్జ్ అన్నట్టు. అంటే ఎస్ఐఎఫ్ తెచ్చి గ్యాప్ అనేది తగ్గించారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఎస్ఐఎఫ్ అనేది ఒక రిస్కీ క్లాసు. ఇందులో మనం షార్ట్స్, లాంగ్ అండ్ సెక్టోరల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ ఒక ఇండెక్స్లో కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే అందులో మనము డిఫరెంట్ క్లాస్ ఉంటాయి. కాబట్టి మనకు అనుకూలంగా మన రిస్క్ పెట్టడానికి బట్టి ఏ క్లాస్ తీసుకోవాలని మన పైన డిపెండెంట్ ఫ్రెండ్స్. అసలు మనం ఏదైనా మనము లాంచ్ చేయొచ్చా, ఏ ఎయిమ్స్ అయినా లాంచ్ చేయొచ్చా. ఒకటి ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకు ప్రస్తుతం అయితే మనకు ఇండియాలో ఉన్న అన్ని ఏఎంసీలు ఆల్మోస్ట్ లైక్ 10,000 crores కంటే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని అంటే 95% అన్నిటికీ ఎక్కువనే ఉంటుంది. కొన్ని అంటే రీసెంట్గా మనకు ఏఎంసీ లైసెన్స్ తీసుకున్న జీరోదా కానీ, లేకుంటే గ్రో కానీ, లేకుంటే ఏంజల్ వన్ కానీ, కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్కి వాటికి 10,000 crores ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకు కూడా లాంచ్ చేయడానికి కూడా వాళ్ళకు ఆల్టర్నేటివ్ రూట్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ప్రతి నెల ఎస్ఐపి ఇన్ఫ్లో అనేది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు 26,000 crores ఫ్రెండ్స్. అంటే ఒకవేళ వీలైతే ప్రతి నెల ఒక మ్యూచువల్ ఫండ్ హౌసే బిల్డ్ చేయొచ్చు. అలాంటి మనకు రిటైల్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈక్విటీ క్లాసులో కూడా చాలా మందికి ఐడియా వచ్చింది, అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది, అసలు ఎకానమీ అంటే ఏంది, చాలా మందికి కొంచెం ఐడియా వచ్చింది. కాబట్టి చాలా మంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
కాబట్టి అసలు ఎస్ఐపి మనం ఎస్ఐఎఫ్ లాంచ్ చేయాలంటే 2 రూట్లు ఫ్రెండ్స్. ఒకటి డైరెక్ట్ రూట్ ఏంటంటే ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ హౌస్కు అంటే ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి లాస్ట్ ఒక 3 years నుంచి మోర్ దెన్ 10,000 crores అనేది ఏఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళ దగ్గర ఇంత ఫండ్ వాళ్ళు మేనేజ్ చేసి ఉండాలి ఒక లాస్ట్ 3 yearsలో. అలా వాళ్ళు మేనేజ్ చేసి ఉంటే వాళ్ళు డైరెక్ట్ ఎస్ఐఎఫ్ లాంచ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న అన్ని ఏఎంసీలు అంటే ఎస్బీఐ కానీ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కానీ, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కానీ, కోటక్ కానీ, లేకుంటే యూటీఐ కానీ, మెరై కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, అంటే అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్కి అనేది మోర్ దెన్ 1 lakh ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొన్ని చిన్న వాటికి కాకుండా కానీ మ్యాక్సిమం అంటే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కిందకి మోర్ దెన్ 1 lakh crore ఉంటుంది. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం డైరెక్ట్ వాళ్ళు ఎస్ఐఎఫ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేట్ రూట్ అంటే సపోజ్ రీసెంట్గా వాళ్ళు ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లైసెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు రీసెంట్గా అంటే మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేశారు. కానీ వాళ్ళ దగ్గర అసెట్ మేనేజ్మెంట్ అనేది 10,000 crores లేవు. కానీ వాళ్ళకు మార్కెట్లో చాలా రోజులు ఉంటున్నారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఒక ఇద్దరిని అపాయింట్ చేసుకోవాలి. ఒకటి అంటే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అంటే సిఐఓని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏ విధంగా అపాయింట్మెంట్ చేయాలంటే అతను ఒకవేళ లాస్ట్ ఒక 10 yearsలో అతను మేనేజ్ చేసి ఉండాలి. ఒక 5,000 crores కంటే ఎక్కువ మేనేజ్మెంట్ చేసి ఉంటే అతని మనం అపాయింట్ చేసుకోవచ్చు ఆ ఏఎంసీ. అండ్ ఒక అడిషనల్ ఫండ్ మేనేజర్ అంటే ఎస్ఐఎఫ్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి అంటే అపాయింట్ చేసుకోవాలి. అతను కూడా ఒక 500 crores మేనేజ్ చేసి ఉండాలి లాస్ట్ ఒక 3 yearsలో. ఎందుకంటే ఇక్కడ 10 yearsలో ఇతను మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటాడు. అండ్ ఇక్కడ 3 yearsలో అంటే మనకు ఇతను కూడా మ్యూచువల్ ఫండ్ గురించి మేనేజ్మెంట్ గురించి మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. కాబట్టి వీళ్ళు డిఫరెంట్ రిస్కీ గేమ్లు కూడా ఆడినప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కానీ వాళ్ళు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు లాస్ రాకుండా ట్రై చేస్తారని ఇది ఒక కండిషన్ ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో వీళ్ళిద్దరిని మనం అపాయింట్ చేసుకొని వాళ్ళు కూడా ఎస్ఐఎఫ్ను ఫండ్ను లాంచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఎస్ఐఎఫ్ ఫండ్ లాంచ్ చేసినప్పుడు వాటికి డిఫరెంట్ రిస్క్ బ్యాండ్ ఉంటుంది. అంటే మనకు level 1 అంటే లో రిస్క్ నుంచి level 2, level 3 అట్లా మోడరేట్ రిస్క్, హైలీ మోడరేట్ అట్లా ఉంటాయి. కాబట్టి మనకు హైయెస్ట్ రిస్క్ వచ్చేసి లెవెల్ అనేది రిస్క్ బ్యాండ్ వచ్చేసి 5 ఫ్రెండ్స్. కాబట్టి రిస్క్ బ్యాండ్ 5 ఉన్నదంటే హైయెస్ట్ రిస్క్. కానీ ఇక్కడ ఏంటంటే ఇది హైయెస్ట్ రిస్క్ ఫండ్స్ ఉంటాయి, హైయెస్ట్ రివార్డు ఉంటుంది. కాబట్టి మనకు ఇందులో వచ్చేసి కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనం కొంచెం లాజికల్గా థింక్ చేసి ఆలోచించి చేయాలి ఫ్రెండ్స్. అండ్ రెగ్యులేషన్స్ అండ్ డిస్క్లోజర్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఫండ్ లాంచ్ చేస్తారో ఒకవేళ వాళ్ళు ఫండ్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ఏ ఫండ్ లాంచ్ చేస్తారు అంటే సెక్టోరలా, లేకుంటే ఇండెక్సా, లేకుంటే వాళ్ళు రొటేషనా అంటే హైబ్రిడా, లేకుంటే డిఫరెంట్ ఫండ్స్ వాళ్ళు లాంచ్ చేయొచ్చు. వాళ్ళు లాంచ్ చేసినప్పుడు ఆ లాంచ్ చేసిన ఆ ఫండ్ అనేది ఎస్ఐఎఫ్ అనేది మనకు రిస్క్ బ్యాండ్ చెప్పాలి. ఏ రిస్క్ బ్యాండ్ అంటే లోయర్ రిస్కా, లేకుంటే హై రిస్కా, మోడరేటా, మీడియమా, అంటే డిఫరెంట్ వాళ్ళు రిస్క్ అనేది చెప్పాలి. ఒకవేళ ఆ రిస్క్ తెలియకుండా మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం లాంగ్ రన్లో మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇందులో రెగ్యులేషన్స్లో డిస్క్లోజర్స్లో ఏంటంటే మనము అది ఎస్ఐఎఫ్ అనేది మనకు క్యాపిటల్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. అండ్ మనకు ఎందుకంటే హైలీ స్పెక్యులేషన్ ఉంటుంది. కాబట్టి ఇందులో మనకు ఫండ్ మేనేజరు మనకు మార్కెట్ ట్రెండ్కు ఈక్వలెంట్గా వెళ్ళి మనకు రిటర్న్ జనరేట్ ట్రై చేస్తారు. కాబట్టి మనము అంత రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే మన దగ్గర రిస్క్ పెట్టేటుంటే మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే డిస్క్లోజర్స్ ఏంటంటే మనము దీనికి మ్యూచువల్ ఫండ్ లాగా సైట్ లాగా దీనికి వేరే సైట్ ఉండాలి, ప్లస్ వేరే బ్రాండింగ్ కూడా ఉండాలి. అంటే వేరే బ్రాండింగ్ అంటే ఒకవేళ ఆ ఫండ్ని మేనేజ్ చేసి వాళ్ళు ఫండ్ను పేరిస్తే ఆల్టివా అంటే వాల్టివా ఎస్ఐఎఫ్ బై ఎడెల్వీస్ కానీ, లేకుంటే ప్లాటినం ఎస్ఐఎఫ్ బై మెరై అసెట్ కానీ వాళ్ళు చెప్పాలి. అలా చెప్తే దాని మీనింగ్ ఏమిటంటే వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే, అంటే వీళ్ళు చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉన్నారు కానీ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు మన రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న మాత్రం వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా డిస్క్లోజ్ చేసి అంటే ప్రతి నెల 10th ప్రీవియస్ మంత్ ఏమేమి పొజిషన్ తీసుకున్నారు వాటిని మొత్తాన్ని ఎవ్రీ మంత్ 10th యాంఫీలో అంటే మనం మ్యూచువల్ ఫండ్లు ఏమేమి చేస్తున్నా కూడా అవి యాంఫీ సైట్లో ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఎస్ఐఎఫ్ కూడా యాంఫీ సైట్లో అప్డేట్ చేయాలి. అంటే రిస్క్ లెవెల్ ఎంత ఉంది, వాళ్ళు ఎలాంటి పొజిషన్ తీసుకున్నారు, ఎంతవరకు రిస్క్ అని చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు తీసుకున్న స్ట్రాటజీలు అంటే ఎస్ఐఎఫ్లు తీసుకున్న స్ట్రాటజీలు కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ కానీ ఎప్పుడూ చెప్తుండాలి. చెప్పడం వల్ల ఏంటంటే మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు మంచిగా ధైర్యం అని ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇందులో ఒకటి కండిషన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక పాన్ కార్డ్కి వచ్చేసి మనకు 10 lakhs అనేది ఇంక్లూడింగ్ ఆల్ స్కీమ్స్ అన్నట్టు.
ఒకవేళ అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన 10 lakhs కానీ యాజ్ పర్ మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఏమవుతుందంటే ఒకవేళ అది తగ్గిందనుకో, తగ్గితే అది ప్యాసివ్ లాస్. అతనికి కావాలని తక్కువ పెట్టలేదు. ఏంటంటే బై మార్కెట్ కండిషన్స్ ప్రకారం అది తగ్గింది. నువ్వు 10 lakhs పెట్టినావు, ఒకవేళ 6 monthsలో 1 yearలో అది 1 lakh తగ్గింది, 9 lakhs అయింది. కానీ అది యాజ్ పర్ మార్కెట్ కండిషన్స్ ప్రకారం తగ్గింది, కానీ అతను పెట్టింది మాత్రం 10 lakhs. కాబట్టి అలాంటప్పుడు దాని వాల్యూని బట్టి కానీ ఏముండదు ఫ్రెండ్స్. ఇదేంటంటే ప్యాసివ్ లాస్, అంటే నువ్వు కావాలని చేయలేదు. యాక్టివ్ లాస్ అంటే సపోజ్ నువ్వు ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత అది 9 lakhs అనుకో, అప్పుడు నువ్వు పెట్టింది నువ్వు లాజికల్లీ అక్కడ నీ పాన్ కార్డ్ తక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఫైన్ పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించి రీడింగ్ చేసినప్పుడు యూనిట్స్ కూడా మనం మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఎస్ఐఎఫ్లో నార్మల్ మ్యూచువల్ ఫండ్ లాగానే ఎస్ఐపి ఉంటుంది, ఎస్టీపీ ఉంటుంది, ఎస్డబ్ల్యూపీ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ రూల్స్ కూడా అంటే ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా క్లియర్ రాలేదు. ఒక రెగ్యులేషన్స్ మంచి క్లియర్ కొట్టడం మాత్రం నేను వీలైతే ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్, అంటే ఎలా ఉంటుంది అనేది. అండ్ ఫైనల్ కన్క్లూజన్ అంటే మనం ఇది హైలీ రిచ్ క్లాస్ కోసం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పర్సన్ 10 lakhs పెడుతుందంటే అతని దగ్గర చాలా క్యాపిటల్ ఉండాలి, హై నెట్వర్త్ ఇండివిజువల్ అంటే హెచ్ఎన్ఎస్ ఉండాలి, లేకుంటే అల్ట్రా హెచ్ఎన్ఎస్ అంటే మనకు చాలా అమౌంట్ ఉండాలి. అతని పోర్ట్ఫోలియో కూడా అట్లీస్ట్ ఒక 10 lakhs కానీ 15 lakhs కానీ ఉండాలి. అండ్ ఏంటంటే బిజినెస్ పర్సన్స్కు సపోజ్ వాళ్ళ దగ్గర మనీ ఉంది కానీ వాళ్ళకి తెలియదు, అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ లేకుంటే వాళ్ళకి టైం ఉండకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, వాళ్ళకు టైం స్పెండ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఇందులో ఎక్స్పోజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇది కొంచెం ఎక్కువ జనరేట్ చేస్తుంది రిటర్న్, కాబట్టి మనం ఇందులో ఎక్స్పోజ్ చేసుకొని ఒక 5-6 years తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ లైక్ ఒక మ్యూచువల్ ఫండ్ ఎంత 12% ఇస్తే ఇందులో ఒక 13 to 14% వచ్చి అంటే 1 to 2% అనేది ఎక్స్ట్రా వచ్చే ఫ్రెండ్స్ అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం మన పోర్ట్ఫోలియో అట్లీస్ట్ 10 to 15% అనేది మన ఈక్విటీ పోర్ట్ఫోలియోలో మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మన పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది, ప్లస్ మనకు ఒక స్టేబుల్ రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ లాంగ్ రన్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అండ్ మీకు మంచి అంశం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నేను ఇలాంటి వీడియో ప్రతి వారం ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, అంటే బేసిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కోసం. కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మనకు ఎవ్రీ వీక్ మీకు ఒక ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఫైనాన్షియల్ అవేర్ అయ్యి మీరు ఫ్యూచర్లో అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం మనకు అవేర్ అయ్యి మనము లాస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.